ఇంతకుముందు కంటే ఒక డప్పు ఒక ప్రోగ్రామ్‌ని మొత్తం నిలబెట్టేది. అవును. ఇప్పుడు డప్పుని డామినేట్ చేస్తూ కీబోర్డ్‌లు రావడం గానీ, ప్యాడ్‌లు రావడం గానీ, డోలకులు రావడం గానీ, తబలాలు రావడం గానీ, ఇవన్నీ ఉంటాయి. దీని ద్వారా డప్పిస్ట్‌లకు కొంత నష్టం జరిగే అవకాశం ఉందంటారా? నష్టమేమున్నదన్న ఏం లేదు. నష్టం అంటే ఏం లేదు గానీ ఎవరి పాత్ర వాళ్ళు వహించాలి. ఇప్పుడు ఈ ఎన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఎన్నున్నా గూడా డప్పు తోడు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములల్లా ఉన్నప్పుడు ఒక చెల్లె తోడు ఎట్లుంటదో, ఒక చెల్లెలు అందరి కుటుంబంలో చెల్లెలున్న ఒక అన్న తోడు ఎట్లా కావాలో, ఈ పాటలకు ఈ అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఏదున్నా గూడా ఫస్ట్ డప్పుండాలి. దీంతోటే మిగతా ప్యాడ్ కావచ్చు, డోలక్ కావచ్చు. డోలక్, డప్పు దగ్గర సంబంధం ఉంటది. ప్యాడు, కీబోర్డ్ ఇవన్నీ ఇగ ఏదున్నా గూడా ఫస్ట్ మాత్రం డప్పు ఉండాల్సిందే ఇగ. అవి ఉన్నాయి గదా! మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాయి అంటే వేరే మమ్మల్ని ఏదో డప్పును చిన్న చూపు చూస్తుర్రదని ఏముండదు. ఫస్ట్ దీన్ని ఫస్ట్ డప్పు ప్లేయర్‌ను మంచి డప్పిస్ట్‌ను చూసుకొనే మిగతా వాళ్ళని చూసుకుంటారు. ఏ సింగర్ అయినా. సో, మీరిట్లా ఎన్నో ప్రాంతాలు తిరుగుంటారు. ఎన్నో వేదికలు ఎక్కుంటారు గదా! మీకెప్పుడన్నా అబ్బా! ఈ డప్పిస్టులు అంటే ఈ ఫీల్డ్ ఈ మొత్తం ఈ డప్పును వదిలేసి ఏదైనా మంచిగా పని చేసుకొని బతకాలి అన్నట్టు విరక్తి వచ్చే ప్రోగ్రామ్‌లు గానీ, లేపోతే అట్లా విరక్తి పెట్టే ఇబ్బందులు మనుషులు గానీ, అట్లా ఎప్పుడన్నా మీ లైఫ్‌లో ఏమన్నా సంఘటనలు? అంటే ఈ ఇబ్బంది పెట్టేదని ఏముండదు గానీ, ఒక్కోసారి ఏముంటదంటే కరెక్ట్ టైంకు అన్నం ఉండదన్న. హ్మ్. ఈ ఫీల్డ్ ఎట్లుంటదంటే టైంకు అన్నం ఉండదు. ఒకవేళ ఉన్నదనుకో మళ్ళీ దీనంతా రాయల్‌గా మళ్ళా మనం తినలేం. అట్లుంటది. హ్మ్. ఉంటే హై లెవెల్ మంచి హోటల్స్ పాస్‌లో ఉంటది. అవి ఇవి మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, కార్లల్లో తీసుకుపోయి అన్న రండి అన్న ఇది పాడేవాళ్ళం కావచ్చు, మమ్మల్ని కావచ్చు రండి అని తీసుకుపోవడం, రిసీవ్ చేసుకోవడం. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళకేముంటది ఒక్కో దగ్గర మళ్ళీ ఎట్లయితే రిసీవ్ చేసుకోరో అట్లే అన్న మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. ఈ ఒక్కో దగ్గరికి వాళ్ళ పని అయిపోయినాక ఏముంటుంది ఏమ కామన్గా లైట్ తీసుకుంటారు. ఇక మేము కొన్ని దగ్గర ఒక్కోసారి 2, 3 అయితే తినేసరికి ప్రోగ్రామ్ పోతే నేనేం చేస్తా ఆ టైంలో అంటే ఆ టైంకు తిని మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకునేందుకు ఒక్క పూట తినకపోతే పెద్ద నష్టం ఏది ఉందని ఆ టైంకు బిర్యానీ ఉంటుంది, మనకు ఏమేం కావాలో అన్నీ ఉంటాయి. ఆ టైంకు నేను తినను. తినవాళ్ళు తింటారు అనుకో నేను కాదంటలేం కానీ ఆ టైంకు తినాలంటే నేను తినను. ఇక అట్లా అనిపిస్తుంది ఒకసారి ఏందిరా నాయన ఇది ఏంది ఇది అనిపిస్తుంటే అది ఎప్పుడు అప్పటి వరకే అనిపిస్తుంది. మళ్ళీ తెల్లారులేస్తే మళ్ళీ ఓకే. ఇప్పుడు ఇట్లా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులతో పెద్ద పెద్ద వాళ్ళతో మీరు కలిసి ట్రావెల్ చేస్తుంటారు. కలిసి వేదికలు పంచుకుంటారు కదా! వాళ్ళతోని అట్లా షేర్ చేసుకుంటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే మీ లైఫ్‌లో ఇప్పుడు ఏపుడు సోమన్నతోని కావచ్చు, గద్దర్‌తోని కావచ్చు, ఇట్లా చాలా మందితో పని చేసిర్రు కదా! అవునవును. అట్లా మీ లైఫ్‌లో ఒక మూమెంట్ ఏదన్నా? మీరన్న గద్దరన్న గురించి చెప్పాలి ఒకటి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో ప్రోగ్రాం జరుగుతుందన్న. ధూమ్‌ధామ్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ అన్న గెస్ట్‌గా వచ్చిండు. మేము అంటే డప్పు ప్లేయర్లు. అప్పుడు ఇట్లా నేను కూర్చొని కొట్టుడు ఇవన్నీ ఏం లేవు. నిలబడే కొట్టాలి. ఆ స్టాండ్ పెద్ద స్టాండ్లు ఉంటాయి కదా! అవి ఉంటేనేమో ఒక దగ్గర ఉంటాయి, ఒక దగ్గర ఏముండయి. నిలబడే డప్పు పెట్టుకోవాలి, నిలబడి కొట్టాలి అది. అప్పుడు కొడతాంటే ఒక్కొక్కరం ఒక్కొక్క బిట్టు కొట్టినాం. అప్పుడు ఇది చూడు ఒక్కొక్కరు బిట్టు కొట్టాను. నా దగ్గరకు వచ్చేసరికి నేను బిట్టు కొట్టినాక ఓ రోలింగ్ నేను కొట్టినాక ఇది ఏంటిది అంటాడు. అంటే ఇది ఏం తాళం రా అంటే నాకు ఆ తాళాలు అవి ఏం తెలియదు. అది తెలియకుండా అన్న నాకు తెలియదు అన్న. అరే అట్లనేమిరా బిడ్డ ఎందుకు అది టెన్షన్ పడుతున్నావు అది అప్పుడు చిన్నపిల్లలం మేము అని నేను అప్పటికి నా చెవుకున్న ఈ కమ్మ ఉంది కదా ఇది రింగ్ ఉంటుండే అప్పుడు. ఈ రింగును చూసి ఇది ఎందుకు పెట్టుకున్నావురా ఇది ఏంటిది అన్నాడు. అప్పటికి ఇంకా నాకు భయం అవుతుంది. ఊరే ఇది మళ్ళీ ఏమంటాడు అని. ఎందుకు భయపడుతున్నావు బిడ్డ అని చెప్పి ఇట్లా భుజం మీద చేసి ఎందుకు భయపడుతున్నావురా స్టైల్గా అని చెప్పి జనాలతో సపాట్లే కొట్టించాడు. అవును నా తమ్ముడు నా బిడ్డ నా కొడుకు నువ్వు హీరో లెక్క నువ్వు ఏంద్రా పోయి అని ఏంది స్టైల్గా అని చెప్పి వాళ్ళతోటి సపాట్లు కొట్టించాడు. ఆ మూమెంట్ నాకు కొంచెం ఇప్పటికీ గుర్తుంటాను. ఓకే. నరేష్ అన్న లక్ష్యం ఏంటి? నరేష్ అన్న లక్ష్యం అంటే ఇక నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ప్యాడ్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు దీనికి సంబంధించి నాకు దీని మీద అంటే ఎట్లా ప్లే చేయాలి ఏందనే నాకు అవగాహన ఉంది. ఇంకొకటి ఇది ఇప్పుడు డోలక్ ఉందన్న, డోలక్ కూడా ప్లే చేస్తా. మరీ వేరే కాకుండా డోలక్ కూడా నేను ప్లే చేయగలుగుతా. ఈ డప్పు ఎట్లా అయితే కొడుతున్నో డోలక్ కూడా అదే విధంగా ప్లే చేస్తా. ప్యాడ్ ఉంటుంది. ప్యాడ్ కూడా ఇప్పుడు
డప్పు పర్ఫెక్ట్ వచ్చిందంటే ప్యాడ్ అయినా డోలకైనా కొట్టగలుగుతారు కామన్గా. ప్యాడ్ కూడా ప్లే చేస్తా. ఇక కీబోర్డ్ అంటే ఇంకేం లేదు కానీ ఇక ఒక్కొక్కటి నేర్చుకోవాలి. నేను నాకంటూ ఒకటి స్టూడియో అన ఇది పెట్టుకొని మంచిగా మ్యూజిక్ దాంట్లో ఉండాలని నా గోల్ అన్న. తెలంగాణ సమాజానికి కావచ్చు, మీ తోటి కళాకారులకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటారు? తెలంగాణ అంటే డప్పు కీలకంగా, తెలంగాణ ఉద్యమంలో డప్పు కూడా కీలకంగా. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అప్పుడు మా తాతలు చేసిర్రు అది ఇది అంటే సమరయోధులు అది అంటారు చూసినావు అన్న. నాకు ఆ దేవుడిచ్చిన వరం లాగానే నాకు రేపు ఫ్యూచర్లో చెప్పుకోనీకి తెలంగాణ ఉద్యమంలో నేను కూడా చేసిన నా పాత్ర కూడా ఉంది. పలాను రాగ్గల నరేష్ తమ్ముడు మా పెద్దనాన్న అంటారు వాళ్ళు, రేపు భవిష్యత్తులో ఏదైనా సరే కావచ్చు కానీ రాబోయే తరం నా గురించి చెప్పుకోనీకైతే ఉన్నదన్న. నా గురించి చెప్పుకోనీకి నరేష్ అనేటోడు హిస్టరీలో మాత్రం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. ఇప్పటికి నా ప్రజల కోసం పనిచేసిండు అనేది అందరికీ తెలుసు. నా ఇంటికాడ షీల్డ్లన్నీ సెల్పులు నిండి సజ్జలు కూడా ఇట్లా ఎక్కించి పెట్టిన పైన, అంటే అన్నీ ఉన్నాయి నాకు. మంచి గవర్నమెంట్ జీతం వచ్చేటప్పుడు కూడా అవి రావు అవి అంటే నవ్వుకోవడం కోసం ఏంటంటే మా పిన్ని ఇట్లా అంటే నేను ఎక్కడ పోయినా ఇప్పుడు నన్ను గౌరవిస్తారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇయ్యరా తర్వాత విషయం. నేను పోయినందుకు ఆడికి పోయినాక వాళ్ళు నేను నా ప్లేయింగ్ అని అది చూసి నాకు ఓ షాల్వా కప్పి సన్మానించి ఓ షీల్డ్ లాంటి ఇస్తారు. ఇట్లా నేను ఎక్కడ పోయినా కూడా అవే తెచ్చి ఇంట్లో ఇస్తా అంటే ఇక మా పిన్ని ఒక రోజు అల్లది, ఎందుకు నాన్న ఇవన్నీ షీల్డ్లు ఇవి అవి ఇవన్నీ ఏంది నాన్న ఇవన్నీ అంటే ఏమైనా పైసలు ఇచ్చిన మంచిగుండు కానీ ఎందుకు నాన్న ఇవి ఏమిటి పని చేస్తే అని అంటే నాకు అనిపిస్తుంది. అంటే బాధ అనిపించింది ఒకసారి. కానీ పైసలు ఇస్తే ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ ఇది మాత్రం ఎప్పటికి ఉంటాయి కదా. రేపు ఫోటోలు అయినా ఉంటాయి చెప్పుకోనికి ఇవి ఎక్కడి అని అంటే దాని గురించి పాపం తెలియదు వాళ్ళు. తెలియక అట్లా అంటే నేను కూడా నవ్వుకుంటా ఏమో పిన్ని అన్నట్టుగా. మా అమ్మ పేరు పుష్ప అన్న, నాన్న పేరు అంజయ్య. మేము 5 అన్నదమ్ములు. లింగలగనపురం ఊరు, జనగాం జిల్లా. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేస్తారా ఇట్లా ఈ ఫీల్డ్లో ఇట్లా ఉంటున్నావు అంటే? ఇక చేస్తారా అంటే అన్న ఇక చెప్పినా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది కాబట్టి వాళ్ళకు దాదాపు మీరు అన్నట్టు డప్పు కొట్టుడు ఏందిరా బాబు, డప్పు ఏందిరా, ఏదైనా చదువుకుంటే మంచిగా ఉండు, లేకపోతే ఇంకేదైనా చేసుకో, జాబ్ చేసుకో, అది చేసుకోను అని చెప్పాను. అంటే నాకు సంతోషాన్ని ఇచ్చేది మాత్రం ఇదే. ఇప్పుడు జాబ్ చేస్తే వస్తాయి కావచ్చు 15,000 వస్తాయో, ఇంకా సరే 10,000 15,000 సంథింగ్ ఎంతో వస్తాయి. కానీ ఈ ప్రజాదరణ నాకు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నా జేబులో పైసలు ఉన్నాయా లేవా ఎవరు చూడడు. నేను బయట అవుపడ్డానంటే అరే నరేష్ అన్న మీరు అక్కడ అన్న వాళ్ళతోటి ప్రోగ్రామ్ చేసారు కదా, సోమన్న వాళ్ళతోటి అక్కడ ఇట్లా గిద్దరామ నరసింహ బాబాయ్ కానీ, చక్రాల రగన్న కానీ, కిషోర్ అన్న కానీ ఇట్లా మీరు పెద్ద పెద్దలతోటి ప్రోగ్రామ్ చేసారు అన్న, చేస్తాడుగా అన్న అని చెప్పి నన్ను కొద్దిగా అంటే గొప్పగా పరిచయం చేసుకుంటారు వాళ్ళ కాళ్ళు. ఈ అన్న ఇట్లా అది ఆ సంతృప్తినే నాకు ఇస్తుంది. అట్లా సంతృప్తిని ఇస్తే మరి ఎట్లా బతావని నువ్వు అడగవచ్చు క్వశ్చన్. కానీ ఏదో ఒక రోజు నాకంటూ ఒకటి ఏదైనా ఛాయిస్ సినిమాలలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, రికార్డింగ్. ఇప్పుడు ఈ డప్పు కొట్టేటోళ్ళు ఎక్కువనే ఉన్నారు కానీ అంటే నేను గొప్ప అని నేను చెప్పుకోవద్దు, అరుదుగా. ఇప్పుడు ఈ హైదరాబాద్లో టాప్లో అంటే ఒక 10 మెంబర్స్ అట్లే ఉంటారు అంతే. అంతకు మించి పాటకు డప్పు కొట్టగానే అందరూ కొడతారు డప్పు. పాటలు అందరూ పాడతారు. పాటలు పాడు అని కాదు, కొట్టడం అని కాదు, దానికి ఒక రిథమ్ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది. ఈ 2 సోపతాయి ముందుకెళ్ళాలి కదా. ఈ టాప్ 10లో నేనున్నాను నేను అనుకుంటా. అది ఇక మీరే చెప్పాలి, ఇక ప్రేక్షకులే చెప్పాలి, నేను కాదు. కానీ సరే నాకు అంటే నా తృప్తిని నాకైతే ఇస్తుందన్న ఇప్పటి వరకు.